అభ్యాసేత్ లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దిరెడ్డి రామకృష్ణ చక్రవర్తి. గత క్లాసులో మనం కాఖ గాఘ ఞ చాఛ జాఛ వరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇణి ఈ ఇణి అనే దాన్ని ఈ విధంగా రాయాలి. మనం గత క్లాసులో చెప్పుకున్నాం. ఇఞ ఇణి అణ నా మా ఈ ఐదింటిని అనునాసికములు అంటారు. అనునాసికములు అంటే ముక్కుతో పలకబడేవి అని అర్థం. ఈ ఇణి దీనికి స్వతంత్రంగా పలకబడేటువంటి లేదు, స్వతంత్రంగా పలకబడదు. వేరే హల్లులతో కానీ అచ్చులతో కానీ ఇది కలిపి మనం దీన్ని ఉచ్చరిస్తూ ఉంటాం. ఇందులో మనకి చ ఛ జ ఝ ఇణి ఈ ఐదింటిని మనం చ వర్గము అంటాం. చ వర్గము. చ ఛ జ ఝ ఇణి ఈ ఐదింటిని చ వర్గము అంటాం. మనం మొన్న క్లాసులో చెప్పుకున్నాం. కా ఖ గా ఘ ఇఞ ఆ ఐదింటిని క వర్గము అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ చ వర్గము. ఈ చ ఛ జ ఝ ఇణి ఈ ఇణి అనేది స్వతంత్రంగా పలకబడదు. దీనికి చ ఛ జ ఝ అనే హల్లులు ఒత్తులుగా వస్తాయి. ఈ కాఖ గాఘ అనేవి చ ఛ జ ఝ అనే ఒత్తులు వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఈ ఆధునిక భాషలో ఇవి వాడకుండా సున్నా వాడుతున్నాం. చ ఛ జ ఝ ఈ హల్లులు ఈ ఇణికి ఒత్తులుగా వస్తాయి. వచ్చినప్పుడు ఇణి అనే అక్షరానికి బదులుగా సున్నాని వాడుతున్నారు ఈ ఆధునిక భాషలో. అది ఎలాగో చూద్దాం. ఉదాహరణకి పంచకం అని రాయాలి. గ్రాంథికంలో ఇలా రాసేవాళ్ళు వెనకట. ఇప్పుడు ఈ ఆధునిక భాషలో మనం ఇణి వాడకం బాగా తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం రాస్తున్నాం అంటే దీన్ని సులభంగా పంచకం అని రాస్తున్నాం. అట్లాగే నెమలి పింఛం ఉంది. ఈ నెమలి పింఛం అనే దానికి కూడా మనం గ్రాంథికంలో అప్పుడు ఇలా రాసేవాళ్ళం. ఇప్పుడు దీన్ని తేలిక భాషలో మనం పింఛము అని రాస్తున్నాం. తర్వాత మళ్ళీ ఇణికి జా ఒత్తు వస్తుంది. అప్పుడు దీనికి ఇలా రాస్తాం. దీన్ని పంజరం అన్నాం గ్రాంథికంలో. దీన్ని తేలిక భాషలో పంజరం అని రాస్తున్నాం. రింఝా అన్నాం. దీన్ని ఒత్తు ఝా ఒత్తుతోని. దీన్ని తేలికగా ఝం ఝం అని రాస్తున్నాం. చూడండి, ఇణి అనేటువంటి దానికి చాఛ జాఛ అనే హల్లులు ఒత్తులుగా వచ్చినప్పుడు మనం ఇణికి బదులుగా సున్నాని వాడుతున్నాం. అంటే హల్లుకు ముందు ఉన్న సున్నా ఇణి అని పలకబడుతుంది. హల్లుకు ముందు ఉన్న సున్నాన్ని మనం ఇణి అని పలుకుతున్నాం. ఇదన్నమాట చాఛ జాఝ ఇణి అనే ఐదింటిని చావర్గం అంటాము. ఈ ఇణి అనేటువంటి పదాలు వచ్చినప్పుడు మనం తేలిక భాషలు రాసేసి ఇప్పుడు మనం ఇణి అనే దానికి స్వతంత్రంగా పలకబడే శక్తి లేదు కనుక హల్లుతో కలిపి రాస్తూ ఉన్నాం. ఇప్పుడు జ అనే హల్లుతోని ఇణి వచ్చినప్పుడు అప్పుడు మనకి ఇణి వస్తుంది. దాన్ని కూడా జ అనేటువంటి హల్లుతో కూడా మనకి ఇణికి స్వతంత్రంగా పలకబడేటువంటి లేదు. అందువల్ల జ ఒత్తుతోని జాతోని ఈ ఇణి అనేటువంటిది ఎలా వస్తుంది అని అనుకుందాం. జాకి ఇణి వచ్చినప్పుడు మనం ఇలా రాస్తున్నాం. ఆజ్ఞ. తర్వాత రాజ్ఞి.
తర్వాత యజ్ఞం. ఇలా వచ్చినప్పుడు జాతోని ఈ ఇని అనేటువంటి ఒత్తు వస్తుంది. అలా మనం ఈనెని వాడతాం. ఇది చా ఛా జా ఝా ఇని అనేటువంటి చా వర్గంలో ఇనిని ఎలా వాడతాం అనేది చూద్దాం. ఇని అనేటువంటిది ఎలా పలుకుతాం, ఎలా రాస్తాం అనేది ఇప్పుడు చా ఛా జా ఝా ఇని వరకు మనం ఎలా రాయాలి, ఎలా ఉచ్చరించాలి, ఇవి ఏ ఏ పదాల్లో ఈ అక్షరాలు వాడటం జరిగింది అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం టా చూద్దాం. ఈ టా అనేది ఇలా రాస్తాం. టా ఠా. దీని టా, ఇది ఠా. టా ఠా. ఈ టా అనేటువంటి అక్షరం ఏ పదాల్లో వస్తుంది? ఉదాహరణకి చూడండి. టపా అంటే పోస్ట్, టమాటా, టక్కరి మొదలైనటువంటి పదాలను మనం ఈ టాని వాడుతున్నాం. ఇక ఒత్తుట. ఒత్తుటాకి మనం ఠాగూర్. ఒత్తుటాకి ఠాగూర్ అనేటువంటి పదం. తర్వాత ఠక్కున. ఏదైనా సమాధానం చెప్పాను, ఠక్కున సమాధానం చెప్పారని చెప్తుంటాం. ఠక్కున. తర్వాత ఠం ఠం మొదలైనటువంటి పదాలు వాడుతాం. చూడండి. ఠ ఠ. ఠాతో పదాలు టప, టమాటా, టక్కరి. ఒత్తు ఠ, ఠాగూర్, ఠక్కున, టం టం. ఇవి ఇలా రాయాలి, ఇలా పలకాలి. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోండి, నేర్పించండి, చక్కగా ప్రాక్టీస్ కూడా చేయండి. మీకు ఏవైనా సందేహాలు కానీ, ఏదైనా సలహాలు కానీ, సూచనలు కానీ చేయాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. తెలుగు భాషను ప్రేమిద్దాం, తెలుగు భాషను కీర్తిద్దాం. ధన్యవాదాలు.